హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. మేము బ్యాంఫ్ వెళ్ళేప్పుడు ఆ రోడ్ ట్రిప్లో తీసిన వీడియోస్ అనమాట. అసలు చాలా నచ్చింది నాకు ఆ వ్యూ. అది ఎంత ఆ కొండలు చూడండి, ఇంకా మంచు కరగలేదు ఆ పైన అంతా. బాగుంది, వెదర్ చాలా బాగుంది. ఎప్పుడు వెళ్ళినా నేను వెదర్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. మే ఎండింగ్లో, జూన్లో అలా బాగుంటుంది. చాలా చలి కూడా ఏం లేదు. చూడండి లేక్ ఎంత బాగుందో చూసారా. ఈ లేక్స్ ఆ రోడ్ ట్రిప్లో అలా చూసుకుంటూ వెళ్ళాము. కొన్ని చోట్ల ఆగాము, కొన్ని చోట్లేమో అలా వెళ్తూ చూసాము. బాగుంది కదండి. లేక్ ఎంత బాగుందో, నాకు చాలా నచ్చుతుంది క్యాల్గరీ. బాగుంది కదండి లేక్, పెద్ద లేక్ అది. ఈ లేక్ దగ్గర ఆగలేదు, వెళ్తూ చూసామన్నమాట. చాలా లేక్స్ చూసినవి ఆ క్యాల్గరీ చుట్టుపక్కల అంతా. బ్యాంఫ్ మళ్ళీ వెళ్దామంటే తీసుకెళ్ళింది అనమాట లావణ్య. అలా వెళ్ళామన్నమాట. లావణ్య, శివ చాలా బాగా చూసుకుంటారండి. ఎంత ఇష్టమో నేనంటే, వాళ్ళంటే నాకు కూడా అంతే ఇష్టం. ఇదో చిన్న లేక్. టిట్టు చూడండి, అది దాంతో ఆడుకుంటున్నాడు. గీస్. బాగుంది కదండి లేక్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మేము ఇక్కడ లంచ్ కూడా చేసాము, కాసేపు ఆగి. వీకెండ్ కదా, చాలామంది వచ్చారండి. వీకెండ్ కదా, అందువల్ల చాలామంది వచ్చారు. బాగుంది లేక్. కాసేపు స్పెండ్ చేసాము, అందరం కలిసి లంచ్ చేసాము. కాసేపు కూర్చొని మళ్ళీ కారు ఎక్కాము, అంతే. చూడటమే కదా, ఎంత కళ్ళ నిండా నింపుకొని, మనసు నిండా నింపుకొని సంతోషంగా అలా రోడ్ ట్రిప్లో ఎంజాయ్ చేసామన్నమాట. బాగుంది కదా లేక్. మీరందరూ చూడాలని ఇలా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు కెనడా అంతా చూపిస్తున్నాను. చూడండి కెనడాలో ఎన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయో. అలాగే యూఎస్లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చూసేసి వెళ్ళిపోకండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది కదా లేక్. ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి. ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఆనందించండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. కారు ఎక్కేసి బయలుదేరామన్నమాట బ్యాంఫ్ దగ్గరికి. అక్కడ క్యాంపింగ్ గ్రౌండ్లో బుక్ చేసుకున్నాం కదా, క్యాంపింగ్ అక్కడికి బయలుదేరాము. రోడ్ ట్రిప్స్ చాలా బాగుంటాయి కదా. ఇలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళడం. శివాకు కూడా వర్క్ లేదనమాట. వర్క్ లేకపోవడంతో తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు. శివ, పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారు. ముందు మీనా అయితే కొంచెం గొడవ పెట్టింది, కానీ తర్వాత తను కూడా ఎంజాయ్ చేసింది. బాగుంది కదా. మీరు ఎప్పుడైనా కెనడా వచ్చారా, చూసారా మీరు? కెనడా చాలా నచ్చుతుంది. యూఎస్ కన్నా నాకు కెనడా బాగున్నట్టు అనిపిస్తుంది. క్యాల్గరీను డెన్వరు దగ్గరలో 2 hours జర్నీ అనమాట.
క్యాల్గరీ నుంచి ఇప్పుడు డెన్వర్, మా సన్నీ ఉండే ప్లేస్ డెన్వర్లో, అక్కడికి రావడానికి 2 అవర్స్ అనమాట ఫ్లైట్లో. ఇక్కడికి ఇటువైపు ఇండియా నుంచి క్యాల్గరీ వచ్చి క్యాల్గరీలో కొన్ని రోజులు ఉండి ఇలా మా సన్నీ దగ్గరికి వచ్చేస్తాను అనమాట. ఇది ఒక చిన్న లేక్, ఇక్కడ కూడా ఆగాము. బాగుంది కదా. మీనా, టిట్టు, లావణ్య వీడియో తీస్తుంది. బాగుంది కదా చుట్టుపక్కల అంతా. చిన్న లేక్ అనమాట. ఊరికే అలా ఆగాం కొంచెం బ్రేక్ కోసం. బ్యాంఫ్ ఎంతో దూరం ఉండదు, లావణ్య వాళ్ళు ఉండే ఇంటి దగ్గర నుంచి ఒక 2 అవర్స్ 2 అవర్స్ అనుకుంటా జర్నీ. అలా రోడ్ మీద వెళ్తూ అలా తీసామన్నమాట. ఇంకా బయలుదేరదామని ఇంకా ఆ వీడియోస్ ఫొటోస్ తీసుకుని బయలుదేరాము. ఇక్కడ చాలా ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. మనం వాళ్ళని నేరుగా చూడకూడదు చాలాసేపు. తర్వాత వాళ్ళని వీడియోలు తీయకూడదు, ఇట్లా అన్నమాట. వాళ్ళ పర్మిషన్ ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్లో అయితే పర్లేదు, కానీ మామూలుగా వాళ్ళ ప్రైవసీ పోతే వాళ్ళకి చాలా కోపం వస్తుందన్నమాట. అందుకని ఎక్కువ అదే పనిగా వాళ్ళ వంక చూడటం అది చేయకూడదని చెప్తారు. అందుకని వీడియో కూడా ఎవరిని తీయలేదు నేను. బాగుంది కదా వీడియో.